నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నిండు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమాన్ని అలాగే బలిదానాలను కించపరుస్తూ ఒక దేశ విభజనగా పాకిస్తాన్ ఇండియాతో పోలుస్తూ మారినటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు మరియు మాజీ మరియు మొదటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అప్పుడేమరి రవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఎట్లా చూస్తారు ఇటువంటి కామెంట్స్? పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉంది కామెంట్స్. మీరు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఎన్నో తూటాలను బలిగొన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఇంత ఘోరంగా ఒక లోక్సభ సభ్యుడై ఉండి ఒక పార్టీకి ప్రాతినిధ్యం వ్యక్తి పక్క రాష్ట్రాన్ని ఇంత ఘోరంగా అవహేళనగా మాట్లాడడం చాలా బాధాకరం. నిన్న నుంచి చాలా బాధ అనిపిస్తుంది. తేజస్వి హైదరాబాద్ ఎప్పుడొస్తాడు, ఆయనకు బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలను అనుకుంటారు. ఈ దెబ్బతోటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఎవడు ఓటేయడు. ఎందుకంటే మోడీ అంతే మాట్లాడాడు. ఎప్పుడు మోడీ ఆ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం మీద, రాష్ట్ర ఏర్పాటు మీద అసలు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం లేకపోతే లేకపోతే, కానీ ఈ ప్రాంతాన్ని అవహేళన చేయదు కదా. వచ్చిన తీరుని ఇప్పుడు లోక్సభలో చట్టాలు చేస్తారు. చట్టాలు చేసేటప్పుడు ఏం చేస్తారో కూడా తెలియడం వ్యక్తులని లోక్సభకి ఎట్లేని కూడా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి జయసూర్య, నీకు తెలియదు, నువ్వు బచ్చాగానివి, నీకు ఏమి విషయాలు తెలియదు. ఒకసారి నువ్వు మీ పార్టీలను అడుగు. సుష్మా స్వరాజ్ గారే సాక్షాత్తు అప్పుడు ఉద్యమానికి సపోర్ట్ చేసిన వ్యక్తి. ఆ పార్టీలోనే నువ్వు ఉన్నావు. ఇవాళ వాళ్ళ ఆత్మ కూడా బాధపడుతుంది, ఇటువంటి ఉన్నా మా పార్టీలోకి వచ్చిందని. ఓ జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడేటప్పుడు అచితూచి మాట్లాడాలా, ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలా. బహుశా నేను అనుకుంటానంటే నీకు ఎవరైనా పాఠం రాసించుంటారు, ప్రసంగం రాసించుంటారు, అది చదువుతా ఉండవు కిందికి మీరు చూసుకుంటూ. అటువంటి బచ్చగాలని లోక్సభకి ఎన్నుకున్నటువంటి వాళ్ళ బెంగళూరు ప్రజలకు మొక్కాలే, కానీ మేమైతే ఊకం. ఖచ్చితంగా తేజస్వి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా బుద్ధి చెప్తాం. అంటే ఇక్కడ తేజస్వి ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కూడా తెలంగాణలో తెలంగాణ ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి 8 మంది ఎంపీలు కూడా కనీసం మాట్లాడకపోగా చప్పట్లు కొడుతూ వెకిలి నవ్వులు నవ్వడం కూడా చూసాం. ఎట్లా చూసారన్న, వాళ్ళకి ఏం చెప్పాలంటే? ఇప్పుడు మోడీకి భయపడే వాళ్ళు కూడా ఏంటంటే తేజస్వి మాట్లాడుతూ సపోర్ట్ చేస్తారు. కానీ రేపు పొద్దున ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు వాళ్ళ కూర్చొని తేజస్వి మారి ఎట్లా అయినాడు, రఘునందనరావు ఉద్యమకారుడే కదా, వాళ్ళు ఎట్లా విన్నారని నాకు అనిపిస్తలే. చాలా వాళ్ళని చూస్తే చాలా సిగ్గుకరంగా ఉంది. ఇలా తెలంగాణ ఉద్యమం చేసింది, వీళ్ళ ప్రజలకు నాయకత్వం వహించేది అనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ పార్టీలోకి చెప్పాలి, తేజస్విని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. లేకపోతే తేజస్వితో పాటు బీజేపీ కూడా ఇక్కడ మంచి దెబ్బ ఉంటుంది రేపు భవిష్యత్ ఎన్నికలకి. తెలంగాణలో బీజేపీకి ఎవరు ఓటేరు. ఇక్కడ ప్రతిసారి బీజేపీ ఎందుకు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడు, బీజేపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కొబ్బరి చెట్లు మొత్తం ఎండిపోయినట్టుగా ఇది శాపం తల్లిందంటే అటువంటి కామెంట్స్ ఎందుకు బీజేపీ ప్రతిసారి తెలంగాణనే టార్గెట్ చేసి ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తుందని అనిపించాను? అంటే బీజేపీ పార్టీ ఏం జరిగిందంటే, కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు నష్టపోయి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు లబ్ధిపోయింది కేసీఆర్. ఇక్కడ బీజేపీ పార్టీ లేదు, పాత్ర లేదు. దాంతో ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినందువల్ల మాకేం లాభం జరిగింది అనే దాంట్లో ఉన్నారు తప్ప, రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రజల అభిష్టం అని వాళ్ళకి, ఆ ప్రజల ఒక కోరిక అని కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. దానివల్ల లాభపడ్డ నష్టపడ్డ పార్టీని వాళ్ళని చూస్తుంది తప్ప బీజేపీ పార్టీకి వచ్చిన ఇందులో ఒరిగింది ఏమి లేదు. అటువంటిప్పుడు వాళ్ళు దాన్ని సంప్రదించుకుంటూ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించుకుంటూ మాట్లాడడం వల్ల రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఏం అవకాశం ఉంటుంది? వీళ్ళకి ఎవడెత్తారు ఓటు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళన చేసినటువంటి పార్టీలో ఉన్న వాళ్ళకు ఓట్లు ఎట్లా వేయాలి? అందుకోసమని చెప్తాను, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ గారు మీరు మాట్లాడాలి. ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఆల్రెడీ క్షమాపణ చెప్పిండు. కావాలనే కాంగ్రెస్ పార్టీ దీన్ని చిన్న ఇష్యూ కావాలనే పెద్ద చేసి చూపిస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతా ఉంది. నిజంగా ఎక్కడ మాట్లాడిన సూర్య ఇక్కడ మాట్లాడలే కదా, చెప్పిండు ఆల్రెడీ చెప్తున్నారు. లేదు ఎక్కడ చెప్పిండు? ఆ వీడియో బయట పెట్టమండి, సమస్య ఇంతటితో పరిష్కారం అవుతుంది, ఇంతటితో ఆగిపోతుంది కదా. ఆయన క్షమాపణ చెప్పినాక కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం, దిష్టిమలు దగ్ధం చేయాల్సిన అవసరం ఏముంటది? ఆయన గురించి మాట్లాడేందుకు గొప్ప నాయకుడు ఏం కాదు కదా. ఆయన ఏదో బీజేపీ పుణ్యాన ఆ రాష్ట్రంలో గెలిచి వచ్చిండు. ఆయన తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆయన వయసు 9 సంవత్సరాలు. ఆయనకి ఏమేరక దీని గురించి? ఇక్కడ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగులు పాల్గొన్నారు, ఎన్ని దశల పోరాటం ఇది. అతనికి ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర పక్క రాష్ట్రమైన కదా, మరి ఎందుకు తేజస్వి సౌత్ ఇండియాకి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించట్లేడు? సగం సీట్లు పెంచుకుంటే 650 సీట్లు ఉత్తర భారతదేశంలో అవుతుంటే 200 సీట్లు 250 సీట్లు సౌత్ ఇండియాలో అవుతున్నాయి. ఇది దేశ విభజన. పాకిస్తాన్ ఇండియా విడిపోవడం కాదు. ఇట్లనే చేసుకుంటా పోతే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా విభేదాలు వస్తాయి. బీజేపీ పార్టీ అట్నే చేస్తుంది. ప్రధానమంత్రి వాళ్ళే, ఉపరాష్ట్రపతి వాళ్ళే, రాష్ట్రపతి వాళ్ళే, కేంద్ర హోంమంత్రి వాళ్ళే. సౌత్ ఇండియాకి రిప్రజెంటేషన్ చెప్పండి. వెంకయ్యనాయుడు ఎందుకు అన్యాయం చేస్తారో? సౌత్ ఇండియా నుంచి కేంద్ర మంత్రి మనకెందుకు ఇస్తలేరు? రాష్ట్రపతి వాళ్ళైతే ఉపరాష్ట్రపతి మనం రావాలి కదా, ప్రధానమంత్రి వాళ్ళైతే మనం రావాలి. మన 6 రాష్ట్రాలు మనకి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకు సౌత్ ఇండియా వాళ్ళంటే ఇష్టం ఉండదు. సౌత్ ఇండియా వాళ్ళంటే నల్లగుంటారు, పొట్టిగుంటారు, వాళ్ళకి హిందీ రాదు అనే భావన వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా మనని ద్వితీయ శ్రేణి పౌరులుగా, మన శరీరాన్ని, ఆకృతిని కామెంట్ చేసేటువంటి వాళ్ళు బీజేపీ ఎంపీలు. ఇప్పుడు ప్రాంతాన్ని ఆయన విమర్శిస్తా ఉన్నాడు భైరవ సూర్య. మరి సౌత్ ఇండియా జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించట్లేడు అంటే, నువ్వు బీజేపీ పార్టీ తొత్తు, నువ్వు
కాబట్టి ఇటువంటి వాళ్ళతోటి ఈ సమాజం బాగుపడదు. తేజస్వి లాంటి అవగాహన లేని వాళ్ళు ఉండడం వల్ల పార్టీకే నష్టం. మా ప్రాంతాన్ని విమర్శిస్తే మీ పార్టీకి తెలంగాణలో ఓట్లు ఎట్లేస్తారు? కాబట్టి సూర్య క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం నీకు హైదరాబాద్ వచ్చినప్పుడైనా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. చివరిగా కావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఇష్యూను పెద్ద చేసి చూపిస్తున్నాయి, ప్రజలందరినీ రెచ్చగొడుతున్నాయి, రోడ్లపైకి తీసుకొస్తున్నాయి, రెచ్చగొట్టాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని నిజంగా ఒప్పుకుంటారా? ఏం చెప్తారు? ఇది ముందు జరిగిందా? అది ముందు జరిగిందా? ముందు తేజస్వి మాట్లాడిందా? జనాలు రోడ్డు మీదకి వచ్చి ముందు జరిగిందా? ఆయన మాట్లాడినాకనే రోడ్డు మీదకి వచ్చింది. నువ్వు ఇప్పుడు సారి చెప్తే ఆగిపోతారు, సారి చెప్పకపోతే కంటిన్యూ కొనసాగుతుంది. నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత కొనసాగుతుంది. చూసుకుందాం. నువ్వు ఎంపీ అంటారు కదా, నువ్వు హైదరాబాద్ అప్పుడు నీ సంగతి చెప్తాం. కొడక ఎట్లా తోడుతావు చూస్తాం. జుట్టు బట్టి కొట్టేపోతే చూడతారు ప్రజలు నిన్ను.